పార్ట్ 4లో ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్తా అన్నాను కదా! ఇంతకంటే భయంకరమైన విషయాలు జరిగాయి. నా రొటీన్ చూపిస్తూ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేసేయకుండా చూడండి ఫ్రెండ్స్. మేము ఆ ఇంటినైతే వదిలేసి వచ్చేసాము. మా హస్బెండ్ ఒక రూమ్ అయితే చూసారనమాట. మేమైతే అందులోనే ఉన్నామన్నమాట. మా అత్తయ్య వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. మేము బయటికి వచ్చేసి మేము వేరే హౌస్ చూసుకొని అందులో ఉన్నాం అనమాట. అందులోకి వచ్చిన తర్వాత కోవిడ్ స్టార్ట్ అయింది. కోవిడ్ ఆ టైంలో మా సెకండ్ బేబీ నేను ప్రెగ్నెంట్ అనమాట. అయితే కోవిడ్ అంతా అందులోనే గడిచిపోయింది. 2020 కోవిడ్లో. అయితే మేము నా ప్రెగ్నెన్సీ అంతా మేము బయటకు వచ్చేసిన ఇంట్లోనే ఉండిపోయాననమాట. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. 9th మంత్ వరకు ఇక్కడే ఉన్నాము. ఎందుకంటే బయటకు వచ్చేసాము. మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ నా సింగిల్గా ఉండాలి. మళ్ళీ వంటకి అన్నిటికీ కష్టం అయిపోయిద్దని చెప్పేసి మేమైతే ఒక్క గదిలోనే ఉన్నాము. 9th మంత్ ఇంకా నన్ను డెలివరీకి మా హస్బెండ్ పంపించేసి ఇవన్నీ ప్యాక్ చేసేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో షిఫ్ట్ చేసేసుకున్నారు. నేను అక్కడే ఉంటాను. నువ్వు వచ్చేంత వరకు, నువ్వు వచ్చిన తర్వాత వేరే హౌస్ చూసి మళ్ళీ షిఫ్ట్ అవుదాం అన్నారు. మేము ఎప్పుడైతే ఆ ఇల్లు వదిలేసి వచ్చిన ఈ ఇల్లు ఉంది కదా కోవిడ్లో, ఇదైతే అస్సలు సూపర్గా ఉంది. నాకు అసలు ఇందులో ఎలాంటి విషయాలు జరగలేదు. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నాము. బట్ ఏంటంటే ఆ టైంలో ఇంకా రెంట్ కూడా వేస్ట్ అయిపోయిద్ది అని చెప్పేసి నా అత్తయ్య వాళ్ళ ఇంటికి మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ నేను బేబీని డెలివరీ అయిన తర్వాత 5th మంత్ వచ్చినప్పుడు మళ్ళీ హౌస్ అనేది ఒకటి చూసి వచ్చారనమాట. అది వచ్చేసి కొంచెం తెలిసిన రిలేటివ్స్ అంట. ఫ్రెండ్స్ ద్వారా హౌస్ అయితే చూసారు. బాగుంది చాలా అని చెప్పేసి మేము అక్కడికైతే షిఫ్ట్ అవ్వడం జరిగిందనమాట. ఇల్లు చూడడానికి చాలా బాగుంది. వెళ్ళిన కొన్ని రోజులు కూడా చాలా బాగుంది. మొదట్లో అంతా బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ విచిత్రమైన అనుభవాలు మొదలైనవి. కొన్నిసార్లు ఎవరో నా దగ్గరికి వస్తున్నట్టు అనిపించేది. కొన్నిసార్లు ఒక అమ్మాయి దూరం నుంచి నన్ను కోపంగా చూస్తున్నట్లు, మరికొన్నిసార్లు ఒక ముసలాయన రూపం అన్నమాట నా ముందుకు కనిపించి మాయమైనట్లు అనిపించడం రోజు అలానే జరుగుతుండేది. ఇంకా ఎన్ని రోజులు భయపడతాము అని చెప్పి నేను ఎవ్వరికీ చెప్పకుండా ధైర్యంగా ఉన్నా. ఆశ్చర్యం ఏంటంటే ఈసారి నేను మా హస్బెండ్కి కూడా చెప్పలేదు. కానీ ఒకరోజు రాత్రి ఆయనకు కూడా నిద్రలో ఎవరో పట్టుకున్నట్టు, లేవలేకపోయినట్టు ఫీల్ అయ్యారంట. అప్పుడు నాకు మార్నింగ్ లేచిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పారనమాట. అప్పుడైతే నేను చెప్పాను, ఇలా ఇలా నాకు వచ్చిన దగ్గర నుంచి ఇలా కనపడుతుంది, ఇలా చేస్తున్నాయి, ఎవరో తెలీదు ఒక ఆడ రూపం నన్ను భయంకరంగా చూస్తుంది. అలాగే వంటగదిలో వంట చేస్తుంటే ఒక ఒక మగ రూపం తెలుస్తుంది నాకు, వచ్చేసి వెళ్ళిపోవడం ఇలా అయితే నాకు జరుగుతుంది అని నేనైతే ఆయనతో చెప్పానన్నమాట. ఇంకా ఎందుకు ఇలా జరుగుతుంది అసలు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏంటి మనకి ఈ పరిస్థితి అని చెప్పేసి కొంతసేపు మాట్లాడుకున్నాం అనమాట. ఎందుకు ప్రతి ఇంట్లో మమ్మల్ని ఇలాంటివి వెంటాడుతున్నాయి, నాకే ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి, నన్నే ఎందుకు ఇలా భయపడుతున్నాయి అని చెప్పేసి నాకు చాలా భయం వేసింది. ఈ థింకింగ్కి అసలు నైట్లు నిద్ర పట్టేది కూడా కాదనమాట. తర్వాత మేము ఇలానే జరుగుతూనే ఉన్నాయి. మేము ఇంకా ఏం చేయాలో మాకు అర్థం కాక మా హస్బెండ్ అయితే బయట వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో నేను చిన్న పిల్లల్ని వేసుకొని ఉండాలంటే చాలా భయం వేసేది. ఇంకా మా అమ్మమ్మని అయితే రమ్మని అక్కడ మేము ఉండమని అయితే జరిగింది. 1 మంత్ 2 మంత్స్ మాతో పాటు ఉండిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చేయాలి, ఇంక ఇలా అయితే అవ్వదని చెప్పేసి మేము ప్రేయర్ అయితే పెట్టించుకున్నాం అనమాట. ప్రేయర్ పెట్టించుకున్నాం. అమ్మ వాళ్ళు దేవుళ్ళకి మొక్కుకున్నారు. మేము ప్రేయర్ పెట్టించుకున్నాం. అలాగే మసీద్‌కి కూడా వెళ్ళాము. వెళ్తే అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఈ అమ్మాయి కాలు వెనకమాలైతే వచ్చేసింది, బాగా ఇబ్బంది పెడుతుంది, ఆ ఇంట్లో అయితే ఆత్మలైతే తిరుగుతున్నాయి అనేసి చెప్పారు. అది ఎంతవరకు నిజమో కరెక్టో కాదో నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ బట్టి మేము నమ్మాలి కాబట్టి ఆయన కొన్ని చెప్పారనమాట. ఇలా చేయండి, ఇలా చేయండి అని అయితే చేసాము. నెక్స్ట్ మేమైతే ప్రేయర్ కూడా పెట్టించుకున్నాము. ప్రేయర్ కూడా పెట్టించుకొని ఇంకా కొన్ని రోజులు ఒక 1 మంత్ అక్కడే ఉన్నాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మాకు రెంట్‌కి ఇచ్చిన ఓనర్ అయితే చనిపోయారనమాట.
ఆయన మేమెళ్ళింది 1 ఇయర్ లోపే ఆయన చనిపోయారనమాట. ఆయనకి క్యాన్సర్ వచ్చి ఆయన చనిపోయారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఆయనే ఉంటారనమాట. ఇంకా ఆయన చనిపోయారు. ఇంకా భయమేసి ఇప్పటికే చాలా జరిగినయి. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాము. మళ్ళీ ఈయన చనిపోయారని చెప్పి ఇంకా భయమేసి ఇంక అక్కడి నుంచి కూడా షిఫ్ట్ అయిపోవాలని చెప్పేసి ఇంకా అబ్బాయికి మేము చెప్పేసి ఖాళీ చేస్తామని చెప్పేసి మేము వేరే హౌస్ అయితే వెతుక్కోవడం జరిగింది. మా ఇంటి ముందు ఉన్న ఆంటీ వాళ్ళు ఏంట్రా ఖాళీ చేస్తారా అని అడిగితే ఇంక అప్పటికి ఈ విషయం మొత్తం అన్నీ ఆ ఆంటీకి చెప్పాననమాట. అప్పుడైతే ఆవిడ అన్నారు, మీరు వచ్చినప్పుడే మేము చెప్దాం అనుకున్నాం. ఆ ఇంట్లో మీరు దిగొద్దు, వేరే ఇల్లు చూసుకోండి అనేసి అని అక్కడ కొన్ని అంటే ఆ ఇంట్లో ఆల్రెడీ అంతకుముందు ఒక 50 ఇయర్స్ ఏజ్ ఒక రెంట్‌కున్న ఒక ఆవిడ చనిపోయారంట. అలాగే ఆ ఇంటి ఓనర్ వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారంట. ఆయనకొక 60 ఇయర్స్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దారుణమైనది జరిగిందనమాట ఆ స్ట్రీట్‌లో. అది నేను మేబీ చెప్పకూడదేమో. అందుకనే నేనైతే అది రివీల్ చేయట్లేదు. చెప్పొచ్చో లేదో నాకు తెలీదు గానీ అది రివీల్ చేయట్లేదు. అయితే ఆ ఆంటీ చెప్పారనమాట ఆ దారుణమైన విషయం గురించి. అయితే అప్పుడు అర్థమైంది. సో, ఇదంతా చేసింది తనే అని చెప్పేసి. ఒకప్పుడు వాళ్ళు కూడా ఇంతే చాలా భయపడేవాళ్ళంట ఆ విషయంలో మాత్రం. అందరికీ కనిపించేదంట. అందరినీ భయపెట్టేదంట ఆ అమ్మాయి. సో, అమ్మాయి అంటే ఆత్మ అనమాట. వాళ్ళు ఆ ఆంటీ చెప్పిన తర్వాత అస్సలింక మామూలుగా అనిపించలేదు. కానీ భయంకరమైన నిజాలైతే చెప్పారు ఆ ఆంటీ. మళ్ళీ నేను వీడియోలో చెప్పొచ్చో లేదో అని మాత్రం చెప్పట్లేదనమాట. ఇలా నాకు ప్రతి చోట ఇలానే ఎదురవుతూ వచ్చాయి. ఇంకా ఫైనల్ అనమాట. ఇంకా ఇప్పుడుంటున్న ఇంట్లో అయితే అసలు నాకు ఎలాంటివి లేదు. ఇక్కడికి దగ్గర దగ్గర మేమొచ్చి కూడా 4 ఇయర్స్ అయిపోతుంది. 4 ఇయర్స్‌లో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లము రాలేదు. మళ్ళీ అసలు ఇలాంటి కలలు గానీ ఏమీ లేవు. ప్రశాంతమైన లైఫ్ అయితే ఇప్పుడు లీడ్ చేస్తున్నాననమాట. కానీ ఇలాంటివి నా లైఫ్‌లో ఎందుకు జరిగాయో నాకు తెలీదు. మీకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే నిజంగా ఉంటే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. అలాగే నేను ఆంటీ చెప్పిన భయంకరమైన నిజాలు చెప్పొచ్చో లేదో అన్నాను కదా! ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చెప్పొచ్చో లేదో నేను తెలుసుకొనైతే నేను చెప్తాననమాట. ఒకవేళ చెప్పొచ్చంటే నేను చెప్తాను. మీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం షేర్ చేసుకోకుండా అయితే ఉండకండి. ఎందుకంటే చెప్పాను కదా! ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే వస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నా ఎక్స్‌పీరియన్స్ నేను చేసిన ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా చేశారా లేదా? ఎందుకు నాకే ఇలా జరిగింది అని చెప్పేసి అది మీరు కూడా ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ అయినోళ్ళు నాకు కింద మెసేజ్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఓహో! ఇవి ఏమన్నా జరిగే విషయాలేనా అని చెప్పేసి అర్థమవుతుందనమాట. ఇప్పుడైతే నా రొటీన్‌లోకైతే వెళ్ళిపోదాము. నేనైతే మా అమ్మగారు మామిడికాయ తీసుకొచ్చారు. సో, ఆ మ్యాంగో వేసి పప్పయితే చేశాననమాట. పిల్లల్ని లేపి స్కూల్‌కైతే పంపించాలి కదా! ఇప్పుడు వరకు హాలిడేస్ హ్యాపీగా ఉండేది. ఎప్పుడు లేచినా, ఎప్పుడు వండుకొని, ఎప్పుడు తినే ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు టైమ్ టు టైమ్ లేవాలి, వాళ్ళని రెడీ చేయాలి, స్కూల్‌కి పంపించాలి, లంచ్ బాక్సెస్ కట్టాలి అని చెప్పేసి ఇంక మార్నింగే నేనైతే టిఫిన్ చేసేసి వాళ్ళ కోసం అయితే ఇప్పుడైతే పప్పు కూడా చేసేసాననమాట. మాకు స్కూల్ వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఆఫ్టర్‌నూనే లంచ్ బాక్సెస్ అనేవి ఇస్తాననమాట. మార్నింగ్ ఇవ్వడం వల్ల చల్లారిపోతుంది. పాసిబుల్ ఉంది కాబట్టి నేను ఆఫ్టర్‌నూన్ కుక్ చేసి వాళ్ళకైతే వేడి వేడిగా ఇస్తాననమాట. నేను కాదు, మా హస్బెండ్ తీసుకొని వెళ్తారు. ఆయన ఉన్నప్పుడు ఆయన తీసుకొని వెళ్తారు. లేదంటే నేను. అండ్ పప్పు అయితే అయిపోయింది. ఇంకా నేనైతే తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇంకా తాలింపు వేసేస్తే ఇంకా వాళ్ళని లేపి స్కూల్‌కి రెడీ చేసి స్కూల్‌కి పంపించేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఉన్నంత సేపు కొట్టుకోవడం, ఏదో ఒకటి అల్లరి చేయడం తప్ప ఏమీ ఉండదు. స్కూల్స్‌కి వెళ్తేనే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్‌లో ఉంటారు. ఈవినింగ్ వచ్చేసి కొంచెం ఏమైనా తిని కొంతసేపు ఆడుకొని మళ్ళీ హోంవర్క్‌లు చేసేసి పడుకుంటారు. హ్యాపీగా ఉంటదనమాట. ఇంటి దగ్గర ఉంటే పద్దాక కొట్టుకోవడం ఇవే పని అయిపోతుంది.
పప్పయితే తాలింపు వేసేసాను. కానీ పులుపయితే సరిపోలేదు. ఎందుకు అంటే కొంచెం ఆ మ్యాంగో లైట్‌గా కలరొచ్చింది. అయినా కానీ వేసేసి వండేసాననమాట. ఇప్పుడు కొంచెం పప్పు చల్లారిన తర్వాత అయితే నిమ్మకాయ అయితే పిండుతాను. ఎప్పుడైనా మీరు నిమ్మకాయ పప్పు చేశారా? సూపర్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఏం లేదు, నార్మల్‌గా మనం పప్పు వండుకుంటాం కదా! ఏమీ ఎయకుండా అందులో పప్పు వేసేసి కొంచెం పసుపు వేసి కొంచెం ఆనియన్ వేసేసి మనం కుక్కర్‌కి విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చాక ఆపేసి తాలింపు వేసేసుకొని చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవడమే. నిమ్మకాయ పప్పు అయితే చాలా టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటది. చాలా బావుంటది అనమాట. ఇక్కడైతే ఇంకా పిల్లలు అయితే లేపేసి వాళ్ళు బ్రష్ అయితే చేసేసారు. ఇంకా వాళ్ళకి స్నానాలు చేపిచ్చేసి రెడీ చేస్తున్నాననమాట. వీళ్ళు లెగిచి బ్రష్ చేసి స్నానం చేసేసరికి టైం అంతా అయిపోతుంది అక్కడే. ఎంతసేపు లేపినా లెగరు. అది హాలిడేస్‌లో పడుకోమనండి పడుకోరు. ఏదో పనున్నట్టుగా మార్నింగ్ మార్నింగ్ లేసి అయితే కూర్చుంటారు. ఇప్పుడేమో ఎంత లేపినా లెగరు. టిఫిన్ అయితే పెట్టేస్తున్నా అనమాట. ఉప్మా తినాలంటే తల ప్రాణం తోక్కొచ్చిద్దనమాట. ఏం పెట్టినా గానీ, ఇంకా ఎప్పుడో ఒక్కసారి చేసినా కానీ ఉప్మా తినడానికి ఇష్టపడరు. మళ్ళీ సేమియా ఉప్మా తినడానికి ఇష్టపడతారు కానీ గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఉప్మాలు అస్సలు తినరు. ఇంకా నేనే అన్నీ తినాలని చెప్పేసి పెడుతూ ఉంటాను. అయినా కానీ గొంతు దాకా వెళ్ళిద్ది కానీ మింగలేరు ఇద్దరు. కర్రీస్ విషయానికి వస్తే కూడా ఇంట్లో ఉంటే ఈ కర్రీ వద్దు, ఆ కర్రీ వద్దు అని అంటారు. ఇప్పుడు స్కూల్స్‌కి వెళ్తున్నారు కదా! ఏ కర్రీ చేసి పెట్టినా లంచ్ బాక్స్ మొత్తం క్లీన్ చేసుకొని తీసుకురావాలి. ఎందుకంటే స్కూల్‌లో ఊరుకోరు కాబట్టి. ఇక్కడ చూసారా మా చిన్న కుట్టి అయితే వాటర్ పట్టేస్తుందనమాట. వాటర్ పట్టేసి ఇంకా ఇద్దరి బ్యాగ్‌లో అయితే పెట్టేసిద్ది. మంచి హెల్ప్ చేసిద్దనమాట. తనకు తాను ఇంకా చేసుకునిద్ది. ఇంకా మా పెద్దావిడైతే ఇంకా అటు ఇటు తిరగడమే తప్ప చేద్దాము చెప్తే తప్ప చేయదు. తినకి మాత్రం అనిపిస్తే మాత్రం చక్కగా చేసేసిద్ది. పొగడాలనమాట మనం పొగిడితే మాత్రం అన్నీ చేసేసిద్ది. ఇంకా వీళ్ళని స్కూల్‌కైతే పంపించేసి ఇంకా మేమైతే ప్రశాంతంగా టీ పెట్టుకొనైతే తాగాలని. ఇంకా మార్నింగ్ మార్నింగ్ వీళ్ళని రెడీ చేసి వీళ్ళకి పెట్టడమే సరిపోతది. ఇంకా మార్నింగ్ మార్నింగ్ టీ పెట్టుకొని తాగడానికి కూడా టైం ఉండదు. అయినా అప్పటికప్పుడు ఆహ్, కంగారుగా పెట్టుకునే కంటే ఇంకా మంచిగా వీళ్ళని రెడీ చేసేసి పంపించిన తర్వాత మనం ప్రశాంతంగా టీ పెట్టుకొని తాగేసి టిఫిన్‌లు చేసి ఇంకా వంట వంట చేస్తే చాలా ఫ్రీగా చేసుకోవచ్చనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను టీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను.
పిల్లల్ని దింపేసి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా ఆయనకి కూడా టిఫిన్ అయితే పెట్టేసి ఇవ్వాలనమాట. నేను మార్నింగ్ మార్నింగ్ ఎందుకో నాకు ఆకలి వేయదు. అందుకే ఎప్పుడు నేను అంత ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ చెయ్యను. ఒక్కోసారి టిఫిన్ కూడా స్కిప్ చేసేస్తాను. నాకు అస్సలు ఆకలి వేయదు. బట్ టీ మాత్రం తాగుతాను. డాక్టర్ చెప్పారు మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టీ తాగొద్దని. కానీ అలవాటయిపోయి టీ కానీ, కాఫీ కానీ తాగకుండా అయితే ఉండలేను. మార్నింగ్ అయితే పొట్టలో పడాల్సిందే అనమాట టీ. నేనైతే టీ పెట్టేసుకొని తాగుతున్నాను. ఆయనకైతే టిఫిన్ పెట్టేసాననమాట. అంతే ఫ్రెండ్స్, నా మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి.